ఎందుకు వాళ్ళు రక్షించబడ్డారు, ఎందుకు వీళ్ళు రక్షించబడలేదు? అవునా? మిగతా వాళ్ళకి దేవుడు తెలియదు అంటారా? నమ్మలేకపోయారు. ఓకే, మరి ఈరోజు ఆ నిజమైన దేవుడైన వాక్యాన్ని మనం నమ్మటం ఎలా అన్న విషయం గురించి మాట్లాడదాం. ఆమేన్. చూడండి, అలా చెప్పాడు దేవుడు. దాని తర్వాత ఏమన్నాడు దేవుడు? ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ నేను తుడిచేస్తానని చెప్పాడు. ఏం చేస్తానని చెప్పాడు? ఎలా తుడిచేస్తాడంటమ్మా? నీళ్లతో. దేంతో? నీళ్లతో, జలంతో, జల ప్రవాహంతో తుడిచేస్తా అన్నాడు. మరి ఈ మాట కూడా వాళ్ళకి నమ్మశక్యంగా లేదు. ఎందుకు? వాళ్ళ పుట్టినప్పటి నుంచి ఆదికాండం 6వ అధ్యాయం వరకు ఎప్పుడు కూడా ఆకాశం నుంచి నీళ్లు పడినట్టు దాఖలాలు లేవు. ఆమె ఎప్పుడు కూడా భూమి మీద ఉన్న నీళ్లు ఒక్కసారి భూమి అంతా నిండిపోయినట్టు దాఖలాలు లేవు. అందుకే వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు అలాంటిది ఎప్పుడు జరగలేదు. అందువల్ల దేవుడు ఏదైతే జలప్రలయంతో ఈ భూమి మొత్తం తుడిచేస్తానంటున్నాడో వాళ్ళు దాన్ని నమ్మలేకపోతున్నారు. ఆమె దాని తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఓ నోవాహు, నువ్వు నీతిమంతుడివి అన్నాడు. ఏమన్నాడు నోవాని? అదేంటది? 5వ వచనంలో ఏమొచ్చి అందరూ చెడ్డోళ్ళే, ఏ మనిషిలోంచి కూడా మంచి ఆలోచనలు రావని చెప్తున్నాడు. మరి 9వ వచనం వచ్చేసరికల్లా నోవాహును నీతిమంతుడు అంటున్నాడు, నిందారహితుడు అంటున్నాడు, దేవుడితో కూడా నడిచినవాడు అంటున్నాడు. ఏంటి? ఎక్కడ సమస్య వచ్చింది? ఎక్కడ తేడా జరుగుతుంది? 5వ వచనంలో ఇప్పుడు ఉదాహరణకి ఇదే నోవా తరం అనుకుందాం. ఇదే నోవా తరం అనుకుంటే ఈ నోవా తరంలో అందరినీ చూశాడు. ఎవరిని చూశాడు దేవుడు? అందరిని చూసినప్పుడు అందరి మనసులోంచి వచ్చే ఆలోచనలు, ఊహలు, తలంపులు చెడ్డవని దేవుడు చెప్పేశాడు. అంటే అందరు చెడ్డోళ్ళ మంచోళ్ళ? ఏంటండి? చెడ్డోళ్ళు. ఓకే, మళ్ళీ దాని తర్వాత కొన్ని వచనాల తర్వాత ఏమంటున్నాడంటే దేవుడు నోవాహు నీతిమంతుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నిందారహితుడు తన తరంలో అంటున్నాడు. అదేంటది? పైన ఏమొచ్చి అందరినీ చెడ్డోళ్ళు అన్నాడు దేవుడు, కిందకు వచ్చాక ఒక్కడిని నీతిమంతుడు అంటున్నాడండి. కొద్దిగా దేవుడు తీర్పు కొద్దిగా మనకు అర్థం కావట్లేదు కదా. పైన ఏమొచ్చి అందరినీ చెడ్డోడు అన్నాడు, ఇలా కింద వచనాలు వచ్చేసరికల్లా ఒక్కడిని నీతిమంతుడు అంటున్నాడు. మరి ఎందుకు ఆ ఒక్కడే నీతిమంతుడు అంటున్నాడు? చూడండి, అదే అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడినే ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని ఉంది. ఆమె మరి అదే